హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. లోకి కలిపి ఇచ్చేస్తుంది. అయితే మన మధు అంటుంది, నువ్వు నాకు కలపాలనుకున్నావు, చెడపక్కన చెడేవు అని చదువుకోలేవా నువ్వు చిన్నప్పుడు అని అంటది. నువ్వు నా జోడికి వస్తే నేను నీ జోడికి వస్తాను, నాతో వారు పెట్టుకోకు, నీ జన్మకి సరిపోదు, నీ పని నువ్వు చూసుకొని నీ కెరీర్ మీద ఫోకస్ చేయని మన మధు లోకికి చెప్తాడు. వరుణ్ వస్తాడు. వరుణ్ రాగానే ఏమైంది ఇద్దరికి అని అంటే, ఏం లేదు, పాలు తాగమంటే తాగట్లేదు లోయి అని అంటే, ఎందుకు లోయి తాగు బల్లం కదా అని అంటారు. అనగానే సరే అని తాగుతుంది. పాపం ఆ ఉప్పున్న పాల పాపం తాగుతుంది. నుండి ఆ పాలు తాగించాలి అని చెప్తుంది మధు. సరే అని చెప్తుంది. మన వరుణ్ తాగు లోయి అని అంటారు. దెబ్బ కొట్టావని హ్యాపీనెస్తో బయటికి వెళ్ళావు, కానీ నేను దెబ్బ కొడితే పాతాళంకి వెళ్తావు అని మన లోకి అంటారు. మ్యాడీ ఇంకా హనుమంతుడు వేషంలో ఉన్న పిల్లాడు వీడికి వస్తాడు, గుడికి వస్తాడు. ఆ గుడి చూడంగానే చిన్నప్పటి జ్ఞాపకాలు తెచ్చుకుంటాడు. ఆ అబ్బాయి ఆ పిల్లగాడు అంటాడు, ఏమి గుర్తుకొచ్చాయి, నీ చిన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చాయా అని తెలుసు అంటే, పిల్లలు దేవుళ్ళాక కదా, నాకు అన్నీ తెలుస్తాయి, నువ్వేం బాధపడకు, నువ్వేదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తున్నావు, నువ్వేం బాధపడకు, నువ్వేం పోగొట్టుకున్నావో అది త్వరలోనే నీకు దొరుకుతుంది అని మన ఆ పిల్లాడు అంటే దొరుకుతుంది. బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా, కావాలంటే దొరికేది ఇక్కడే కదా. ఉన్నది పొందాలన్నా, పోగొట్టుకున్నది పొందింది పోగొట్టుకోకుండా ఉండాలన్నా దేవుని దగ్గరకే కదా రావాల్సింది అని అంటాడు ఆ బాబు. పెద్ద హనుమంతుడు ఉన్నాడు కదా, దర్శనం చేసుకుందు పద అని మన మ్యాడీ చేతి పట్టుకొని లోపలి తీసుకెళ్తాడు. విశ్వరూపం అని చూపిస్తాడు హనుమంతుని. మీ దయ వల్ల నీకు దూరమైంది వెతుకుంటూ నీ దగ్గరకు వస్తుందిలే అని ఆ బాబు చెప్తాడు. దయ వల్ల అదే జరిగితే దేవునికి చాలా రుణపడి ఉంటాను అని మన మ్యాడీ అంటాడు. తర్వాత అబ్బాయి మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళ అమ్మని వెతుకుంటా వెళ్ళాడేమో అని అంటాడు. మధు అప్పుడు ఆటోలో వచ్చి ఆ పూలు ఇస్తాడు. ఏమైనా లేట్ అయిందా బాబాయ్ అంటే, ఏం కాలేదమ్మా అని అంటాడు. నువ్వు అమ్మ అంటున్నావు, నా పేరు సీతమ్మ, అయితే నన్ను పెద్దమ్మ అని అనుకో, ఇక్కడ దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం లేదు, పువ్వులు ఇవ్వడానికి వచ్చాను, ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను, ఇంతవరకు వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్తావా అని అంటదాం. కోసం రాకపోయినా ఆ దేవుడు నువ్వు దర్శనం చేసుకునేలా చేశాడు, గుడి దాకా రప్పించాడు. నాకు కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కొంచెం నాకు గుడి వరకు తీసుకెళ్ళవా అని ఆమె అడుగుతాను. ఈ గుడికి వచ్చావా? చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను అంటే పెద్దగైనాక రాలేవన్నమాట. అవును, నాకు దూరమైన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అని మధు బాధపడుతుంది. మన హనుమయ్య దూరమైన వాళ్ళని కలుపుతాడు. నీకు ఒక విషయం తెలుసా, నేను మా భర్త ఒక దుర్మార్గుని కారణంగా విడిపోయాం, కానీ హనుమంతుడి వల్లనే మేమిద్దరం కలిసిపోయాం, హనుమంతుని దయ వల్లనే మేము కలిసాము అని అంటున్నాను. నీ మెంట్లు ఎక్కించి నన్ను నా దర్శనం అయ్యేలా చేసావు కదా, నీ గిట ఆ హనుమయ్య నీకు ఒక పై మెత్తు మీదనే ఎక్కిస్తాడు అని ఆవిడ అంతమైన వాళ్ళు ఖచ్చితంగా నీకు దగ్గర అవుతున్నది. ఏదైనా దొరికితే సరిపోదమ్మా, దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి, పెట్టుకుంటేనే జీవితం సంతోషంగా సాగుతుంది అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదమ్మా, ఏది ఎప్పుడు అర్థం అవ్వాలో అప్పుడే అర్థం అవుతుందమ్మా, నువ్వేం కాబారపడకు అని ఆ పెద్దమ్మ అంటుంది. నూరేళ్ళు చల్లగా ఉండమ్మా అని దీవిస్తారు. చిన్నప్పటి నుంచి నేను చిన్ని చాలాసార్లు దర్శనం చేసుకున్నాం, తను ఎక్కడుందో నాకు తెలీదు, ఎక్కడున్నానో తనకు తెలీదు, మేమిద్దరం కలిసి దర్శనం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి దేవుడా అని. మరి చిన్నప్పుడు మేమిద్దరం కలిసి నిమ్మదీపం మీకు వెలిగించేవాళ్ళం, కానీ ఇప్పుడు గిట్ట నేను వెలిగిస్తాను, చిన్నికి తెలిసేటట్టు చెయ్యు దేవుడా అని మన మ్యాడీ మొక్కుతాడు. చిన్నప్పుడు నేను మహి నీ దర్శనం చేసుకునేవాళ్ళం, ఊరి నుంచి వెళ్ళిపోయాక మా అమ్మ మాట కోసం మళ్ళీ ఊరికి రాలేను, నేను మంగళవారం నిన్ను దర్శించుకోవడానికి కూడా రాలేను, వచ్చాక మహి కనిపిస్తాడేమో అని నీ దర్శనానికి వచ్చాను, కనపడలేదు. హనుమాన్ విగ్రహం ముందు నిమ్మదీపం వెలిగిస్తారని ఎన్నో చూశాను, తనన్న మహి నా చెవులో ఇంకా మోగుతూనే ఉంది, దీపం వెలిగించాలని ఉంది. డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటే మన వరుణ్ వెళ్తాడు. సారీ అని బయటకు వస్తాడు. రాగానే నేను నీ వైఫ్నే కదా, ఎందుకు అలా షేప్ ఫీల్ అవుతున్నావు అని అంటది. అనగానే నాకు ఇది పిండి పెట్టు అని పిండి పెట్టించుకుంటాను. తర్వాత నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే నా ఫ్యామిలీనే నేను వదులుకున్నాను అని అంటాను. తర్వాత నా గిట నువ్వు అంటే చాలా ఇష్టం అని వరుణ్ గిట అంటాడు. ఎంతో ప్రేమిస్తున్నాను అని వరుణ్ అంటాడు. నేను నిన్ను ఒక ప్రిన్సెస్ లాగా చూసుకుందాం అనుకున్నాను, కానీ నా ఫేత్ ఇలా చేస్తుంది అని అంటాడు. తర్వాత పోనీలే వరుణ్ అని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది. వరుణ్కి కిస్ చేసి దగ్గరికి తీసుకొనికపోతే మన వరుణ్ తనని ఆపేస్తాడు. సారీ లోయి, నేను కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నేను తర్వాత చూసుకుందాము, బావ మన కోసం అంత కష్టపడుతుంటే మన ఇద్దరం హ్యాపీగా ఉండడం అవసరమా, ఏమొద్దు, మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నాక మన ఇద్దరం హ్యాపీగా ఉందాం, మన లైఫ్ అనేది స్టార్ట్ చేద్దామని మన వరుణ్ అంటాడు. ఆలోచిస్తున్నావు, నీ మాటలతో నీ మీద ప్రేమ ఇంకా పెరిగింది, నేను చూస్ చేసుకున్న ఎప్పుడు కరెక్టే అయ్యి ఉంటుంది, నీలాంటి వారు నాకు హస్బెండ్గా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు అని వరుణ్ అంటాడు. నువ్వు రెడీయా, నేను బయటికి వెళ్ళిపోతాను అని అంటాడు. ఈ వరుణ్ ఎలాగైనా మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అని లోకి అంటది. తర్వాత ఈ వేస్ట్ బ్యాచ్ ఎక్కడ కనిపించట్లేదేంటి అని అంటది. నిమ్మదీపము ఆంజనేయ స్వామి ముందల వెలిగిస్తాడు.